మారుతున్నా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేరడం లేదు. అర్హులుగా ఉన్నటువంటి వారికి ఇల్లు అందడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లంటూ మాయ చేసింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లంటూ మాయ చేస్తోంది. అర్హులైన వారికి మాత్రం దక్కని ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ పథకం కాదు, ఇది ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్న ప్రభుత్వ తీరు. అర్హత ఉన్న మురుమూరు సుశీలకు ఇల్లు కాదు, అన్యాయం దక్కింది. సిర్పూర్ టీ అధికారులను ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డోనాల్లోని మోరెవాడ కాలనీ పేరు వినగానే ప్రభుత్వ పథకాల్లో ఆశలు మూటకట్టుకొని ఉండే పేదల కళ్ళల్లో పసుపు రంగు కలల వెలుగు కనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఒక విషాద గాథ హృదయాలను కలిచివేస్తోంది. ఇందిరమ్మ పథకానికి అర్హురాలైన మహిళ మురుమూరు సుశీల ప్రభుత్వ తలుపులు తలుపుతున్నా ఇప్పటికీ కూడా ఇళ్ల కల కలగానే మిగిలిపోయింది. ఇది కేవలం ఒక మహిళ బాధ కాదు, ఇది ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న అప్రతిష్టకు నిదర్శనం. సుశీలను వేధిస్తున్న ప్రశ్నలు ఎందుకు? తన దరఖాస్తు వెనక్కు తీసేశారు? ఎవరి అంగీకారంతో ఆమె పేరును తొలగించారు? ఇండ్లు అనర్హులకు ఎలా మంజూరయ్యాయి? ఈ లోపాల వెనుక ఉన్నది ఎవరు? ఇవన్నీ పల్లె ప్రజానికం నోటి నుండి వస్తున్న ప్రశ్నలు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. ఇదే ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఆగ్రహ ఆసనంగా మారుతోంది. ఇందిరమ్మ పథకాన్ని రాజకీయ అరాచకానికి బలి చేసిన సిర్పూర్ టీ అధికారులు జవాబు చెప్పాల్సిందే. ఇందిరమ్మ అంటే పేదల ఇంటికల అనాథల భరోసా. కానీ ఇప్పుడు ఆ పథకం నాయకుల చేతుల్లో ఓటు ముద్రల కోసం మాయ మాటలుగా మారిపోయింది. కమిటీ పేరుతో కొంతమంది నాయకులు తమ అనుచరులను అర్హులుగా మలచి సుశీల లాంటి వారికి లేని న్యాయం, ఎవరికి అర్హతేనా అన్న మాటలు వినిపించేలా చేశాయి. ఇదంతా చూస్తూ కూడా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం, వాళ్ళు కేవలం జీతాలు తీసుకునే ఉద్యోగుల, ప్రజల పట్ల నిబద్ధత ఉన్న బాధ్యతాయుత అధికారుల. ఇప్పుడు అధికారులదే పర్యవేక్షణ, పరీక్ష మౌనం కొనసాగితే అది తప్పుగా నిరూపితమవుతుంది. ఎవరు లబ్ధిదారుల జాబితాల్లో పేరు మార్చారు? ఎవరి అంగీకారంతో ముళ్ళకాడ రోడ్డు దాటి లబ్ధి అనర్హులకు చేరాయి? పథకాన్ని అనర్హుల కబలింపులోకి తీసుకువెళ్లిన అధికారులు, నాయకులపై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? బాధితురాలి ఫైల్ ఎక్కడ ఆగిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోతే ప్రజల్లో పాలనా వ్యవస్థపై ఉన్న అంతిమ నమ్మకానికే గండిపడుతుంది. ప్రజలు ప్రస్తుతం ఓర్పుగా చూస్తున్నారు, కానీ అది శాశ్వతమని పాలకులు, అధికారులు పొరపాటు పడకూడదు. పేదల కన్నీటి విలాపం ఒకరోజు ముసుగులు చీల్చే గలంగా మారుతుంది. ఈ అంశాన్ని తక్షణమే జిల్లా స్థాయికి తీసుకువెళ్లే ఉద్యమాలు మొదలవ్వబోతున్నాయి. మురుమూరు సుశీలకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. జాబితాను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి. తప్పుదారి పట్టించిన అధికారులు, కమిటీ సభ్యులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలి. పథకంపై పూర్తిస్థాయి విచారణ జరిపి జిల్లా స్థాయిలో నివేదిక ఇవ్వాలి. ఇది కేవలం గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు, ఇది పేదల గౌరవానికి ప్రతీక. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు. మురుమూరు సుశీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఇది పథక వైఫల్యం కాదు, ఇది పాలన వైఫల్యం అవుతుంది. ఆ పాలనను ప్రశ్నించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఇంకా జాగృతం కాకపోతే ఇల్లు ఇవ్వలేదని కాదు, ప్రభుత్వమే వంచిందని ప్రజల చరిత్రలో మిగిలిపోతుంది. వేరే వాడ మాకు ఇల్లు రాలేదు. 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నాము. ఏ రకంగా ఉంటారమ్మా ఇంట్లో? మేము ఒక్కదాన్నే, ఒక్క బిడ్డ, నాకు ఒక 2 మనవాళ్ళు, బిడ్డకు మేము 5 ఉంటాం ఇంట్లో. ఏ రకంగా జీవిస్తున్నారు మరి? వర్షాకాలంలో ఇబ్బంది అనిపిస్తలేదా? ఇట్లనే ఇక ఏ రకంగా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? ఏం చేస్తాం, ఏం చేసుడు ఇక ఇట్లనే కట్టుతాను. వాళ్ళకు ఆఫీసర్లకు కూడా కనబడతలేము కదా మేము. ఈ ఊరు ఆఫీసర్లకు కూడా ఈ వాడలా ఎట్లున్నది, సర్పంచ్ కూడా వస్తుంది అన్నాడు. ఆయన కూడా అధికారులు సర్వే చేయడానికి వచ్చిర్రా? వచ్చి ఇదివరకు ఫోటో కూడా తీసుకొని పోయింది. సర్వే చేసిపోయి మళ్ళీ ఒకసారి వచ్చిరా? మరి వచ్చి ఏమన్నారు? మళ్ళీ రాలేదు. ఒకసారి ఫోటో తీసుకొని పోయింది ఇక్కడ, ఇక మళ్ళీ రాలే. ఫోటో కూడా తీసిండు. ఇక ఏం చేయాలి నేను చెప్పు. ఇదివరకు కూడా మీరు దయచేసి అధికారులు కూడా మీరు దయచేసి మాకు అత్తితట్టు చేయాలి సార్. మీరు దండం పెడుతున్నాం, కానీ మాకు గరీబ్ పరిస్థితి. మీరు ఎట్లా చేసైనా మాకు
కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.